ఈరోజు ప్రధానంగా చూసుకుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా అమరావతి ముఖద్వారమైన సీడ్ యాక్సెస్ రోడ్డు దాని కనెక్టివిటీగా ఉన్న స్టీల్ బ్రిడ్జ్ని చంద్రబాబు నాయుడు గారు ఓపెన్ చేశారు. ఎలా అనిపిస్తుంది చూసిన తర్వాత? అసలు మీ అభిప్రాయం ఏంటి దీని మీద? చాలా హ్యాపీ. ఇప్పుడు అది చంద్రబాబు గారు ఉంటేనే ఇది పడింది ఒక రోజు. ఎందుకంటే ఒక రాజధాని ఆయన కట్టాలనుకున్నాడు. రాజధానితో దాంట్లో ఎన్ని దుష్టశక్తులు వచ్చినా ఇది ఆగేది కాదు. చంద్రబాబు గారు ఒక దాని మీద ఏదైనా ఎడ్యుకేషన్ పరంగా అయినా ఒక అభివృద్ధి పరంగా అయినా ఏదైనా సరే ఆయన ముందు చూపే కానీ వెనక చూపు ఉండదు. కొద్దిగా దుఃఖ శక్తులు మధ్యలో వచ్చి నాశనం చేసినాయి 2019 నుంచి 2024 దాకా. అది డెవలప్మెంట్ అనేది అక్కడ కొద్దిగా ఆగింది. ఇంక ఈసారి 2029లో కూడా ఇది ఆగేది కాదు. అమరావతి అనేది 29లో బాబు గారు వస్తాడు. వచ్చిన తర్వాత మళ్ళీ 5 ఇయర్స్లో నీకు ఒక రూపురేఖలు వచ్చేస్తాయి. కంప్లీట్ అంటే నేను ఒక 70% అవుతుంది. ఇప్పుడు హైదరాబాద్ లాంటిదే జూబ్లీ హిల్స్ కానీ బంజారా హిల్స్ కానీ అది కానీ 40 ఇయర్స్ పట్టింది. ఇది అమరావతి అనేది ఇంకో 15-20 ఇయర్స్ పట్టవచ్చు. పెద్ద పెద్ద బిల్డింగులు కంపెనీలు అంటే ఒక అమరావతిలోనే కాదు, చుట్టుపక్కల ఇటు వైజాగ్, మీకు కడప, కర్నూలు ఎక్కడికక్కడ డెవలప్మెంట్ చూపిస్తున్నారు కదా. ఈరోజు ప్రధానంగా చూసుకుంటే ఈ సీడ్ యాక్సెస్ రోడ్ కానీ స్టీల్ బ్రిడ్జ్ ఓపెనింగ్ అవ్వడం వల్ల ట్రాఫిక్ సమస్యలు తగ్గుతుంటారా అమరావతి వెళ్ళి వచ్చే వాళ్ళందరికీ కూడా? 100%. ఇప్పుడు ఆ బ్రిడ్జి మీద వెళ్ళాలంటే అక్కడ ట్రాఫిక్ ఆగిపోతుంది. అది చాలా చిన్న బ్రిడ్జి. ఇప్పుడు వెహికల్స్ మొత్తం అక్కడ ఏమవుతుంది, అక్కడ జామ్ అయిపోతుంది. కరకట్టను వెళ్ళాలంటే అటు ఒక 50 వెహికల్స్ 100 వెహికల్స్ ఆగాల్సి వస్తుంది. ఈ పోవాలంటే మళ్ళీ అది క్రాస్ చేయాలి. అందుకని 100% ఇది చాలా బాగా చేసినట్టు బాబు గారు ఈ విషయంలో. ఇట్లాంటి మనం ఎన్నో చూడబోతున్నాం. అమరావతి అభివృద్ధి జరగడం లేదని చెప్పి చాలా మంది వ్యతిరేకిస్తూ మాట్లాడుతున్నారు. అమరావతిలో అసలు అభివృద్ధి లేదు, అవినీతే జరుగుతుందని అంటున్నారు. మరి ఈరోజు ఒక్కొక్కటి ఓపెన్ చేసుకుంటూ వస్తున్నారు కదా, మీ సమాధానం ఏంటి దీనికి? వాళ్ళ కళ్ళు లేవు. మనం ఏం చేస్తాం, మైండ్ దబ్బింది వాడికి. ఎందుకంటే అక్కడ దాన్ని కూల్చేల్చాడు. మన కరకట్టు వైపున అంతకుముందు అది ఎంతమందికి 10,000 మందికి దాన్ని కూల్చేసి ప్రజావేదికను కూల్చేశాడు. అది ఇవాళకి కూడా అది గుర్తింపుగా, ఎందుకంటే ఒక తరానికి కాదు, అది మన జగన్ అనే అతను దాన్ని కూల్చాడనేది నెక్స్ట్ తరాలకు కూడా చూపించాలి దాన్ని. అది మరి ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే ఈరోజు కొత్తగా అమరావతి కాదు మావిగన్ అని మాట్లాడుతున్నారు. అసలు అమరావతి వద్దు, మాకు మావిగనే రాజధానిగా కావాలన్నట్టు చాలా మంది వ్యతిరేకిస్తున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? చాలా మంది లేరు. అక్కడ డబ్బా కొట్టే వాళ్ళు ఒక 10 మంది ఉంటారు. ఆ డబ్బా కొట్టే వాళ్ళు 10 మందే మావిగన్ అంటారు. అసలు మావిగన్ అంటే ఏంటి, అసలు ఎక్కడ ఉంది? ఇది కూడా మావిగన్ అట్లా అనుకుంటే వాడు చెప్పే లెక్కలో బందరు ఎన్ని కలిపి చెప్తున్నాడు, గుంటూరు ఎన్ని, అసలు మొత్తం దీంట్లో ఉన్నాయి కదా. దీంట్లో రాజధానిలోకి వచ్చేస్తున్నాయి కదా. నువ్వు మావుగానే ఏంటంటే బాబు గారు చేసే అభివృద్ధిని ఒక ఇదేయాలి, అక్కడ ఆపాలి అంటే ఎవరు ఈసారి 2029లో ఒకటే గుర్తుపెట్టుకో. 2019లో ఒకసారి చూశారు, రాజశేఖర్ రెడ్డి తండ్రిగా అతను నమ్మారు. ఈసారి నమ్మటం లేదు. నాకు తెలిసి 11 ఇచ్చారు. 11ది 8 వస్తాయో 8 కూడా రావో నాకు తెలియదు. అది గుర్తు రాసుకోండి. ఇది నేను ఒక్కటే చెప్తున్నాను. అసలు 100% 2024లో కొంతమంది అటు ఇటు అన్నారు జగనే వస్తాడు. నేను కాన్ఫిడెన్స్గా చెప్పా, మీరు రాసుకోండి. ఇక్కడ ఇతను అభివృద్ధి చేసే మనిషి కాదు, పతనానికి నాంది. ఇతను అభివృద్ధి కాదు, కసిన డబ్బులు వేస్తాడు, కసిన జనానికి ఇస్తాడు, మభ్య పెడుతున్నాడు. అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడా జరగలేదు. ఇప్పుడు అధికారంలో లేడు, నేను ఇది చేస్తానని చెప్తున్నాడు. ఈరోజు ఏమీ లేదు. నేను అద్దె పొడుతానంటాడు, ఇది నరుకుతానంటాడు, ఇవన్నీ చేస్తానంటాడు. ఏమిటి ఆయన చేసేది? ఎన్ని వస్తే చంపుతాడంట. చంపే వాళ్ళకి ఎవరు ఇస్తారు చెప్పండి. ప్రధానంగా చూసుకుంటే ఈ 2 ఏళ్లలో అమరావతి అభివృద్ధి ఎంతవరకు జరిగింది, గత 5 ఏళ్ళు ఎలా ఉంది? అసలు వస్తా ఒకసారి నేను చూపిస్తాను మొత్తం అభివృద్ధి ఎట్లా జరిగింది అనేది. ఆ బిల్డింగులు కానీ మొత్తం తీసుకెళ్ళి నేను చూపిస్తాను. మీకు మొత్తం తీసుకెళ్ళి చూపిస్తాను. ఈరోజు వైసీపీ అనే కార్యకర్తలకు కానీ వాళ్ళకి కానీ కళ్ళు దబ్బినాయి. వాళ్ళు ఏముంది, వాళ్ళకి ఒక 500 ఇస్తే ముందు ఎత్తే వాళ్ళు ఏదో మాట్లాడుతూ ఉంటారు. ఇవాళ ఒకటే గుర్తుపెట్టుకో, ఆ రోజున సిద్ధం సభలని పెట్టాడు. నాకు జనం వచ్చేసారని చెప్పాడు. నోట్ చేసుకో పాయింట్లన్నీ. నేను ఒకటే చెప్తున్నాను, సిద్ధం సభల్లో జనాన్ని చూసి ఆ రోజు రజనీకాంత్ అడిగితే TV9 రజనీకాంత్ ఎందుకు రావని 170 ఎందుకు రావు అన్నాడు. ఏది ఆ జనాన్ని చూసి? ఆ జనం ఎంత? 500కి అమ్ముడిపోయిన వాళ్ళు. అర్థమైందా? భయపడి వచ్చిన వాళ్ళు, సిద్ధానికి వచ్చిన జనం. ఆ కాన్ఫిడెన్స్గా నాకు ఈ జనాన్ని చూసిన వేస్తారు అనుకున్నారు. అది అసలు కరెక్ట్ కాదు. ఇవాళ కూడా రేపు 29లో వచ్చేది చంద్రబాబు గారే, అభివృద్ధి చేసే చంద్రబాబు గారే ప్రతి ఒక్కరి మనసులో ఉంది. చేతనది 11 మందిని రాజీనామా చేయమను. వీళ్ళు అసెంబ్లీకి వెళ్ళరు. అసెంబ్లీకి వెళ్తే భయం, మళ్ళీ ఏమంటారు, వీళ్ళు ఏం మాట్లాడతారని భయం.
మరి దమ్మున్నోడైతే వెళ్ళొచ్చు కదా అసెంబ్లీకి. ఫైనల్గా ఒక అమరావతి ప్రాంతవాసిగా మీ అభిప్రాయం ఏంటి? అమరావతి గురించి మీరు ఏమంటారు? అమరావతిని వ్యతిరేకించే వాళ్ళకి మీ సమాధానం ఏంటి ఈరోజు ఈ అభివృద్ధి చూసిన తర్వాత? నాది అసలు ఉద్దంరాయని పొలం నా గ్రామం. నేను ఎప్పుడూ గుంటూరు వెళ్ళిపోయా. మాది రాజధానిగా ఎప్పటికైనా సరే రాజధాని డెవలప్ అవ్వాల్సిందే. అమరావతికి ఒకటే రాజధాని, మావిగని లేదు, 3 రాజధాని లేదు, ఏమీ లేదు. ఇది ఎప్పటికైనా ఫ్యూచర్లో భావితరాలకి ఇదే రాజధాని, ఇదే అమరావతి, చివరికి ఫైనల్గా ఇదే అమరావతి. నేను ఎప్పుడు కూడా అభివృద్ధిని ఆకాంక్షించేవాడిని. సో ఈ ప్రాంతానికి అట్లాగే ముఖ్యంగా విజయవాడకి, అదేవిధంగా యావత్ అమరావతి ప్రజలకు కూడా, రైతులకు కూడా ఈ సీడ్ యాక్సెస్ అనేది అత్యంత ముఖ్యమైనటువంటిది, ఇంపార్టెంట్. ఎందువల్లంటే ఇప్పుడు వరకు హైకోర్టుకి వెళ్ళాలన్నా, అదేవిధంగా జడ్జిలు కానీ, అదేవిధంగా న్యాయవాదులు కానీ, అదేవిధంగా ప్రజలు కానీ, వివిధ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి ప్రజలు కానీ హైకోర్టుకి వెళ్ళాలంటే ఇరుకైనటువంటి ప్రాంతంలో నుంచి ఇరుకైనటువంటి రోడ్డుల్లో వెళ్తున్నారు. వాళ్ళు ట్రాఫిక్ సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి మన సీడ్ యాక్సెస్ కావచ్చు, అట్లాగే స్టీల్ బ్రిడ్జ్ ద్వారా అతి తేలిగ్గా అమరావతిలో సెక్రటరీ ఎంప్లాయీస్ కానీ అందరూ కూడా సులువుగా ఏర్పడేటువంటి మార్గం ఏర్పడింది. ఇది అభివృద్ధికి నాంది. అదేవిధంగా ఇది కేవలం జస్ట్ స్టార్టింగ్ మాత్రమే. ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాల్లో ఇంకా ఈ 2-3 సంవత్సరాల్లో మరింత మనం చూడగలుగుతాం. ప్రధానంగా చూసుకుంటే ఈరోజు అమరావతి వెళ్ళి వచ్చే వాళ్ళందరికి కానీ, ఇతరత్ర వాళ్ళకి కానీ ఇది ఒక మెయిన్ రహదారి అవుతుంటారా? ట్రాఫిక్ సమస్యలు తగ్గుతాయంటారా వీళ్ళకి దీనివల్ల? తప్పకుండా అండి. ఇప్పుడు వరకు 12 అడుగులు లేదా 15 అడుగులు మా రోడ్లోంచి వెళ్ళారు. మనం ఊహించుకోవచ్చు, దాదాపు ఒక 20 అడుగుల రోడ్లు మాత్రమే ఉన్నాయి ఇప్పుడు వరకు. అవి ఒక లారీ వచ్చినప్పుడు లేదా ఒక కారు వచ్చినప్పుడు ఆపోజిట్ వెళ్ళేటువంటి వ్యక్తులు కొంచెం ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు దాదాపుగా 160 అడుగుల రోడ్డు కాబట్టి ఇది 9 లైన్ల, నాకు తెలిసిన వరకు 9 లైన్ల రోడ్డు ఇది. సో అత్యంత సులువైనటువంటి మార్గం అమరావతిని చేరుకోవడానికంటే ఎలాంటి సందేహం లేదండి. ఇలాంటి రోడ్లు 34 రోడ్లు అమరావతిలో ఉన్నాయి. అవన్నీ కూడా కంప్లీట్ అయితే మహానగరంగా ఇది అభివృద్ధి చెందడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మరి ఇక్కడ అమరావతిలో అభివృద్ధి ఎలా ఉంది? ఈ 2 ఏళ్లలో అసలు ఏం అభివృద్ధి జరిగింది, మీరేం చెప్తారు? అంటే ఇప్పుడు వరకు మీకు కనపడిందంతా కూడా గ్రౌండ్ లెవెల్లో వర్క్ జరుగుతుందండి. నేను పూర్తిగా అమరావతి అంతా తిరుగుతూ ఉంటాను. సో ఇప్పుడు అనేక ట్రంక్ రోడ్లు, అది దాదాపుగా 150 అడుగులు ఉన్నటువంటి రోడ్లు, దాదాపు 34 రోడ్లు నార్త్ నుంచి సౌత్కి, ఈస్ట్ నుంచి సౌత్కి, ఈస్ట్ నుంచి వెస్ట్కి వెళ్తూ ఉన్నాయి. అవన్నీ కూడా ఒక దశలో, అంటే గత 1 ఇయర్ నుంచి గట్టిగా పనిచేయడం వల్ల ఒక దశకు వచ్చినాయి. అదేవిధంగా 28 కల్లా పరిపూర్ణంగా ఈ మొత్తం 34 రోడ్లు, అదేవిధంగా రైతులకు కావాల్సినటువంటి ఎల్పిఎస్ లేఅవుట్లు కూడా ఈ రోడ్లు కంప్లీట్ అవుతాయి. ఎలాంటి సందేహం లేదు. ఇవి కనుక అయితే ఒక మహానగరంగా అమరావతిని విరాళిల్లుతుంది అనటంలో ఎలాంటి సందేహం లేదు. మీరు చెప్తున్నారు కదా అమరావతిలో ఎంత అభివృద్ధి జరుగుతుంది, ఫ్యూచర్ ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుందని. మరి ఎంత జరుగుతున్నప్పుడు కొత్తగా మావిగన్ రాజధాని అని అంటున్నారు, అమరావతిని వ్యతిరేకిస్తున్నారు. అటువంటి వాళ్ళకి మీ సమాధానం ఏంటి మరి అమరావతి ప్రాంతవాసిగా? అంటే కొంతమంది అభివృద్ధిని కాంక్షిస్తారు, కొంతమంది అభివృద్ధిని నిరోధిస్తూ ఉంటారు. వాళ్ళ ఆలోచనలను మనం ఎప్పుడు కూడా పట్టించుకోకూడదు. మనం ఎప్పుడు కూడా పాజిటివ్ వేలో ముందుకు పోతూ ఉండాలి, పాజిటివ్ వేలో ఆలోచిస్తూ ఉండాలి. మనం చేయగలిగినటువంటి వ్యక్తిని మనం అడ్డుపడకూడదు. చేయలేని వాళ్ళు అనేక రకాలైన మాటలు మాట్లాడుతూ ఉంటారు. వాటినన్నిటిని కూడా పట్టించుకోకుండా ఆయన ముందుకు పోవటం వల్లనే ఈ అభివృద్ధి అనేది జరుగుతుంది. అవి అనేది ఒక లిమిట్ ఉంటుంది. మన ప్రజలకి ఎంత కావాలి ఏంటి అనేది. కనీసం ఒక 30-40 కిలోమీటర్లు లేకపోతే 100 కిలోమీటర్లు రాజధానిని ఎవరు కట్టలేరు. అది అంటే అలాంటి ఆలోచనలకి ఫర్ ఎగ్జాంపుల్ అమరావతిలో విట్టు, ఎస్ఆర్ఎం అట్లాంటి బిట్స్ పిలాని, అట్లాగే ఎక్స్ఎల్ఆర్ ఇట్లాంటి పెద్ద పెద్ద కాలేజీలు మనకి యూనివర్సిటీలు కానీ, కాలేజీలు కానీ, స్కూల్స్ కానీ పేరున్నటువంటి అమరావతికి వస్తున్నాయంటే దానికి కారణం ఏంటంటే ఒక సర్టన్ ప్లేస్ ఉండటం వల్ల, సరైనటువంటి రోడ్లు ఏర్పాటు చేయడం వల్ల. అవన్నీ లేకుండా మనం ఏదో ఒక హైవే అమ్మటే మనం చేయాలనేది అసంభవం. ఎందుకంటే హైవే అమ్మటే ఎప్పుడు కూడా 20 కోట్లు 30 కోట్ల ల్యాండ్ ఉంటుంది. అది ఇవ్వడానికి ఎవరు ఇష్టపడరు. ఇక్కడ స్వచ్ఛందంగా రైతులు ₹1 తీసుకోకుండా 33,000 ఎకరాలు, ఇప్పుడు ప్రజెంట్ ఇంకొక 50,000 ఎకరాలు ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డారు. కాబట్టి ఇలాంటి అవకాశం ఎక్కడ రాదు. ఆయన ఈ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేస్తున్నాడు. సరైనటువంటి మార్గాల్లో దాన్ని ఇవ్వతున్నారనేటువంటి ఎలాంటి ఫైనల్గా ఒక అమరావతి ప్రాంతవాసిగా మీ అభిప్రాయం ఏంటి? అమరావతిని ఈరోజు వ్యతిరేకించే వాళ్ళందరికీ మీరు చెప్పే సమాధానం ఏంటి? అసలు అమరావతి అంటే మీరేం చెప్తారు అభివృద్ధి పరంగా? కూటమి ప్రభుత్వం యొక్క నరాలు జీర్ణించుకొని ఉంది. అదేవిధంగా ఆయన హైదరాబాద్ మనం చూసాము, నేను ప్రత్యక్షంగా చూశాను, కొంతకాలం అక్కడ జాబ్ కూడా చేశాను. ఆ అభివృద్ధి అనేది ఎలా ఉంటుందో ఏంటనేది నేను ప్రత్యక్షంగా చూసినవాడిని.
అదేవిధంగా అమరావతి డెవలప్ అవుతుంది, ఎలాంటి సందేహం లేదు. కానీ మన దగ్గర కొంచెం డబ్బులు తక్కువ ఉన్నాయి. అదేవిధంగా ప్రజెంట్ వచ్చి సెంట్రల్ గవర్నమెంట్ మాట మోడీ గారు కూడా మనకు ఎంతో సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఎలాంటి సందేహం లేకుండా 5 సంవత్సరాలుగా #1 క్యాపిటల్గా అవుతాము అనటంలో ఎలాంటి సందేహం లేదు. అభివృద్ధిని అడుగుకునే వాళ్ళు ఎప్పుడూ ఉంటారు. సో మనం ఒక మంచి పని చేస్తుంటే ఒక చెడుగా ఆలోచించే వాళ్ళు ఉంటారు, మంచిగా ఆలోచించే వాళ్ళు ఉంటారు. కాబట్టి ఎప్పుడు కూడా నెగిటివ్ థాట్స్ పోకుండా ఎప్పుడు కూడా పాజిటివ్ థాట్తో ముందుకు పోతామంటే ఎలాంటి కార్యక్రమాన్ని సాధించవచ్చని ఈయన నిరూపించారు. ఉదాహరణ ఇది గత నెల రోజుల క్రితం స్టార్ట్ అయినటువంటి ఇది అత్యంత స్పీడ్గా మనం ప్రాంతాన్ని కంప్లీట్ చేయడం జరిగింది. చాలామంది విలేకరులు చెప్పారు, చాలామంది ప్రజలు కూడా చెప్పారు. నేను కూడా అనుకున్నాను ఒక దశలో ఇది ఆగస్టు 13 కల్లా కంప్లీట్గా అవ్వకపోవచ్చు అని, కానీ అవజేసి నిరూపించారు. సో ఇట్లాగే ఎప్పుడు కూడా మనం పాజిటివ్ థింగ్తో ఆలోచించి ఏ పని అయినా చేయవచ్చు అనేది నా అభిప్రాయం. అభివృద్ధి చాలా ఉన్నతంగా ముందుకు పోతుంది. అంతేకాకుండా ఈ నియోజకవర్గంలో నారా లోకేష్ గారు చాలా అభివృద్ధి పనులు చేస్తున్నారు. దానికి మన ముఖ్యమంత్రి గారు కూడా ఎంతో సహకారం చేస్తూ స్పీడ్ యాక్సెస్ రోడ్డుని కానీ అమరావతి నిర్మాణం కానీ ఎంతో ఉన్నతంగా ఉత్తమంగా భావి తరాలకు మంచి భవిష్యత్తుని ఇచ్చే విధంగా బాగా అభివృద్ధి చేస్తున్నారు. అభివృద్ధి చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది అంటే ఈ 2 ఏళ్లలో అమరావతిలో ఏమైనా కొత్తగా మార్పులు అనేవి వచ్చాయంటారా? బాగా చాలా మార్పులు వచ్చినాయండి. పాతదానంలో పోల్చుకుంటే 100కి 150% బాగా మార్పులు వచ్చినాయి మేము అనుకుంటున్నాం. ఇది గిట్టన వాళ్ళు గిట్టన మాటలు మాట్లాడుతూ ఉంటారు, ఏదో బురద జల్లి అనే ఉద్దేశంతో చేయటం తప్పితే ఇక్కడికి వచ్చి చూస్తే వాళ్ళు చూడటానికి కూడా రావట్లేదు. ఎందుకంటే ఈ అభివృద్ధి చూస్తే వాళ్ళకి నోటి మాట రాదు కాబట్టి వాళ్ళు చూడటానికి కూడా రావట్లేదు. ఏదో ఎక్కడో ఉండి ఏదో మాట్లాడాలనే ఉద్దేశంతో మాట్లాడుతున్నారు తప్ప ఇక్కడ మాత్రం అభివృద్ధి పనులు బాగా జరుగుతున్నాయండి. మరి ఇక్కడ కొంతమంది ప్రధానంగా చూసుకుంటే అమరావతిలో ఇంత అభివృద్ధి జరుగుతుంటే, ఇంత వేలాది మంది కార్మికులు పనిచేస్తుంటే అసలు ఏమీ జరగడం లేదని ఎలా చెప్తారు? ఇది పైగా అమరావతి ముంపు ప్రాంతం అని ఎలా మాట్లాడతారంటారు? చూడకే వాళ్ళు చూస్తే ఎందుకు మాట్లాడతారు? చూడకోకుండా ప్రభుత్వం వీళ్ళు చేసే మంచి పనులని, ప్రభుత్వం చేసే మంచి పనులని చూడలేక వారవలేక మాకన్నా బాగా చేస్తున్నారని దురుద్దేశం మనసులో పెట్టుకొని ఏదో ప్రభుత్వం మీద ఏదో మాటలు చెప్పాలని, మేము కూడా ఉన్నాము ఒక చోట, మేము కూడా బతికే ఉన్నాము ఒక చోట అనే ఉద్దేశంతో ఏదో చెప్తున్నారు తప్పితే ఉద్దేశపూర్వకంగా దేశానికి కానీ ప్రజలకు కానీ రాష్ట్రానికి కానీ మంచి పనులు చేయాలి, మంచి జరగాలనే ఉద్దేశం వాళ్ళకుంటే ఈ విధంగా మాట్లాడతారు కదా. రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది, భవిష్యత్తు బాగుంటుంది, రాబోయే తరాలు ఎంతో ఉన్నతంగా ఉంటుంది, తరాలకి యువతకు కానీ ప్రజలకు కానీ ఎంతో విధంగా ఉపయోగపడేది రాజధాని అనే మంచి ఉద్దేశం వాళ్ళ దగ్గర ఉంటే ఏదో పాత వాళ్ళగా సాయం చెప్పినట్టు పచ్చకాములోడికి లోకం అంతా పచ్చగా ఉండిద్ది అని చెప్తున్నట్టు వీళ్ళు దురుద్దేశం కలిగిన వ్యక్తులకి అంతా దురుద్దేశంగా కనిపిస్తూ ఉంటుంది వాళ్ళకి. మరి ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే అమరావతిలో ఎంత అభివృద్ధి జరుగుతుంది, రోజు రోజుకి కూడా అమరావతి ఒక రకంగా స్థితిగతులన్నీ మారుతున్నాయి. మరి ఇప్పుడు కొత్తగా మావిగాని రాజధాని అంటారు, దీని మీద మీరేం చెప్తారు? ఏడ మావిగానండి, మావిగాని పిచ్చిగానే అని చెప్పాలండి. మావిగాని పిచ్చిగానే పెట్టుకుని సరిపోద్ది. ఏడ మావిగాను ఇంత అభివృద్ధి జరుగుతూ ఉందంటే వాళ్ళు ఏదో చెప్పాలి, మేము చెప్పట్లా, వీళ్ళు ఎన్ని ఇంతే ప్రభుత్వం మీద వాళ్ళు ఓర్వలేక చెప్పే మాటలు కానీ ఎవరన్నా మావిగానంటే అంటలా పెద్దవాళ్ళని చెబుతున్నారుగా, మావిగాను పిచ్చిగానని చెప్పుకోవాలి. అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అన్నారు రీసెంట్గా ఒక మీటింగ్లో, 2029 నాటికి అమరావతి మొదటి ఫేజింగ్ పూర్తి చేస్తామన్నారు. మరి సాధ్యమేనన్న అమరావతి మొదటి ఫేజింగ్ కంప్లీట్ అవ్వడం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారంటారా? గ్యారెంటీగా నిలబెట్టుకుంటారండి. ఒక విజయం కలిగిన ముఖ్యమంత్రిగా ఇన్ని సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రి వాళ్ళు చేసే పనులు చూస్తున్నారు కదా, గ్యారెంటీగా అతను చేయగలడు. చెప్పినట్టు 100% చేయగలడు మాకు నమ్మకం ఉంది. ప్రజలు కూడా నమ్మారు కాబట్టి ఓట్లేసి భారీ మెజారిటీతో గెలిపించారు, చేస్తున్నారు కూడా. ఇంతకుముందు అమరావతిలో లోపలికి వెళ్ళాలని అంటే ప్రధానంగా చూసుకుంటే వేరే దారుల ద్వారా చాలా ట్రాఫిక్ ఇబ్బందులు ఉండేవి. మరి ఇప్పుడు ప్రధానమైన రహదారి ఓపెన్ చేస్తున్నారు, ఎలా అనిపిస్తుంది? ట్రాఫిక్ కష్టాలని పోతాయంటారా ఇక్కడ ఉండే ప్రజలకు కానీ వెళ్ళి వచ్చే వాళ్ళకి కానీ? గ్యారెంటీగా పోతాయండి. ఈ సమస్య లేకుండా ప్రజలకు ఇబ్బంది కలగకుండా వెళ్ళడానికి కానీ రావడానికి కానీ యాక్సెస్ రోడ్లు బాగా అవుతున్నాయి. ఆ స్పీడ్ యాక్సెస్ రోడ్డు మొత్తం ఈ 1.8 స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం బాగా జరిగింది. దీనివల్ల కానీ స్పీడ్ యాక్సెస్ రోడ్ లోపలికి వెళ్ళినప్పుడు కానీ బాగా ఉంది, బాగా ప్రజలకు మేలు జరుగుతుంది. ఎవరికి ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం కదా రహదారులు పెద్ద నిర్మించుకునేది. స్పీడ్ యాక్సెస్ రోడ్డు చూసినట్టు మీకు ఎలా అనిపిస్తుంది? అంటే 3 రోడ్లు మధ్యలో బైపాస్ వచ్చినట్టు అటు ఇటు 1 వే 2 వే అన్నట్టు ఎలా కావాలితే అలాగా వెళ్ళే విధంగా వచ్చే విధంగా అంత బాగా డెవలప్ చేశారు కదా, ఎలా అనిపిస్తుంది మీకు దాన్ని చూస్తే? చాలా బాగుందండి. ఇది కనుక మన ఏరోప్లేన్కి రన్వే ఉంటుంది చూసారా, అంత చూడటానికి అంత చక్కగా బాగా ఉందండి.
మీరైతే ఫైనల్గా ఏం చెప్తారు అమరావతి అభివృద్ధి గురించి? అమరావతి అభివృద్ధి చాలా ముందుకు వెళుతుంది, బాగా అభివృద్ధి చేస్తున్నారు. మా ఈ సంవత్సరం ఈ టర్మే కాకుండా రాబోయే 5 ఏళ్ళు కూడా మన ప్రభుత్వానికి రాబోయే 5 ఏళ్ళు కనీసం 10-15 ఏళ్ళు మన ప్రభుత్వాన్ని, ఈ కూటమి ప్రభుత్వాన్ని నిలబెట్టుకుంటే కానీ ఈ రాష్ట్రం అభివృద్ధి పాదంలోకి గత 5 ఏళ్లలో నష్టపోయిన రాష్ట్రం ఈ గత 15 ఏళ్ళు కష్టపడితే కానీ మనం చాలా ఉన్నతంగా ఉంటామని, అభివృద్ధి బాగా జరిగిద్దని నేను కోరుకుంటున్నానండి. ఒక మాటలో మీరు ఏం చెప్తారు అమరావతి అభివృద్ధి అంటే? అమరావతి వ్యతిరేకులకు ఏం చెప్తారు ముఖ్యంగా? వాళ్ళు దురుద్దేశంతో వారవలేక ఏదో ప్రభుత్వం మంచి పనులు చేసే వ్యక్తుల మీద బురద చల్లే వాళ్ళు తప్పితే వీళ్ళు ప్రజలకు మేలు చేసే ఉద్దేశం కలిగిన వాళ్ళు కాదు సార్. వాళ్ళు ప్రజల నాశనాన్ని కోరుకున్న వాళ్ళు ఏంటి ఇలా చెప్తారు. ఒక మాటలో అమరావతి అంటే అభివృద్ధి అండి. అమరావతి అంటే అభివృద్ధి. చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేసేవాళ్ళు, కూటమి ప్రభుత్వం అభివృద్ధి పథంలో బాగా ఉంది. అమరావతి వన్స్ ఒకసారి పూర్తి అయిపోయిన తర్వాత ఎలా ఉంటుంది అసలు? అమరావతి రాజధాని అంటే మీరు ఏం చెప్తారు అసలు ఒక అమరావతి ప్రాంతవాసిగా? గర్వంగా చెప్పుకోవచ్చు, అమరావతి మాది, మా రాష్ట్రం అమరావతి అని ఎవరైనా గుండెల మీద చేసుకొని గర్వంగా చెప్పుకోవచ్చు. అవకాశం ఉంది చెప్పుకోవడానికి. అదివరకంటే రాజధాని లేదు కాబట్టి ఎంతో బాధపడ్డాం. రాజధాని ఇక్కడే ఉండాలి అని చెప్పేసి అందరూ అన్నారు. వాళ్ళు కూడా అన్నారు ఇక్కడే ఉంటుంది, 30,000 3 ఎకరాలు తీసుకున్నారు, ఇక్కడే ఉంటుంది 5 అని చెప్పుకొచ్చారు వాళ్ళు కూడా. తీరా మాట మార్చి 3 రాజధానులని ఆడాడు. కొత్తగా మావిగాని రాజధాని అంటున్నారు. అసలు అమరావతి మాకొద్దు, మావిగాని ముద్దు అనే విధంగా మావిగాని తెర మీద తీసుకొస్తున్నారు. అధికారంలోకి వస్తే మావిగాని రాజధాని చేస్తాం అంటున్నారు. మీరేమంటారు మరి? అటువంటి వాళ్ళకి సమాధానం ఏం చెప్తారు ఒక అమరావతి ప్రాంతవాసిగా? సమాధానం అంటే వాళ్ళు ఏదో ఒకటి అనాలిగా, జనాల్లో ఏదో ఒకటి అనాలి కాబట్టి ఆ మాట అంటున్నారు. ఎవరు పట్టించుకుంటున్నారు? అయినా మావిగాని అంటే ఎట్లా ఏంది ఆయనకే తెలుసు, ఎవరికి తెలియదు అసలు, ఆయనకే తెలుసు. అది మీ రాజధాని అంటే ఏది? అసలు మీరు ఏ రాజధానికి మద్దతు ఇస్తారు? అమరావతికే మద్దతు ఇస్తాం. మరి అమరావతి ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది? అమరావతి అభివృద్ధి మీద మీ అభిప్రాయం ఏంటి? అదేగా అభివృద్ధి జరుగుతుంది కదా బాగానే. రోడ్లు వేస్తున్నాడు, బిల్డింగ్లు కట్టారు, అపార్ట్మెంట్లు కట్టారు. ఇక రేపో మాపో చర్చీలు క్వార్టర్స్ అట్ట, ఎమ్మెల్సీ క్వార్టర్స్ ఓపెనింగ్ కనపడుతుంది కదా కళ్ళకి. ఇక మనం చెప్పుకునేది ఏముంది? కళ్ళకి కనపడుతుంది కదా, కళ్ళకి కట్టినట్టుగా. ఇక అంటే ఏం చెప్పేది అభివృద్ధి జరుగుతుందిగా. జై అమరావతి, జై అమరావతి. మా కళల రాజధాని అమరావతి. అమరావతికి ముఖద్వారం, సింహద్వారం ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు, ఈ స్టీల్ బ్రిడ్జి. చంద్రబాబు నాయుడు గారు ఈ రూపకల్పనలో ఇక్కడ మాకు ఇచ్చిన ఆదేశాన్ని ప్రకారం ఇక్కడున్న కొంతమంది ఇల్లు మేము దాదాపు సుమారుగా ఒక 150 మంది ఇళ్ళని తొలగించడం జరిగింది. అవి వెంటనే లోకేష్ బాబు గారి దృష్టి తీసుకురావడం, లోకేష్ బాబు గారు వెంటనే ఇక్కడ మాకు దగ్గరలోనే మన తాడపల్లి టౌన్లోనే వాళ్ళందరికీ కూడా ఇల్లు ఇవ్వటం, ప్లస్ వాళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి ఆర్థిక సాయం చేయటం ఇవన్నీ కూడా చేశారు. ఇక్కడ ఈ రోడ్డు వచ్చేసి అమరావతికి 20 కిలోమీటర్లు వస్తుందండి. ఇంతకుముందు కరకట్ట నుంచి వెళ్ళాల్సి వచ్చేది. కరకట్టను వెళ్తుంటే ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ చాలా ఎదుర్కొన్నాము. సింహద్వారం ఉండాలి, రాజధానికి ఖచ్చితంగా మా మెయిన్ రోడ్డు ఉండాలి. 4 లైన్లు, ఇది 4 లైన్ రాజధాని అండి. దీన్ని మేము స్వాగతిస్తున్నాం. చంద్రబాబు గారి పాదాలకి పాలాభిషేకం చేసే తరుణం అండి ఇది మాకు. మేము అంతగా దాన్ని మేము ఆస్వాదిస్తున్నాం. అంటే ఇప్పుడు అమరావతి ప్రాంతం మొత్తం చూడడానికి వెళ్ళడానికి ఇది ఒక ప్రధానమైన సింహద్వారం లాంటిది. ఈరోజు ట్రాఫిక్ కష్టాలు అనేవి తగ్గుతాయంటారా? 100% తగ్గుతుందండి. ఇది మనం గతంలో చూసుకుంటే ఇక్కడ నుంచి సీఎం గారు వస్తున్నా కానీ వెళ్తున్నా కానీ ఇక్కడ అంతా పోలీసులు ఆపటం చేయటం జరిగేదండి. ఇప్పుడు ఆ ఇబ్బంది ఉండదు. వాళ్ళు పోలీసులు కూడా ఈ యాక్సెస్ రోడ్ నుంచి వెళ్ళే వాహనాలు పంపిస్తారు. ఇటు విజయవాడ వెళ్ళే, మంగళగిరి వెళ్ళే రోడ్డు, గుంటూరు వెళ్ళే రోడ్డు కూడా ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చక్కగా వెళ్ళిపోతుందండి. మరి ఎలా అనిపిస్తుంది అమరావతిలో ఎంత అభివృద్ధి జరుగుతుంటే ఒక్కొక్కటి కూడా ఓపెనింగ్? అంతకుముందు గతంలో సిఆర్డీఏ బిల్డింగ్, ఇప్పుడేమో ఈ రోడ్డు మెయిన్ సీడ్ యాక్సెస్ రోడ్డు, మళ్ళీ తర్వాత నెక్స్ట్ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ కూడా ఓపెనింగ్ అని చెప్పి ఆల్రెడీ అనౌన్స్మెంట్ చేశారు. ఎలా అనిపిస్తుంది ఒక్కొక్కటి అమరావతి అభివృద్ధి ముందుకు వస్తుంటే? అదేనండి, ఇప్పుడు రాజధాని మనకి గతంలో మనం ఉమ్మడి రాజధానిగా ఉన్నప్పుడు తెలంగాణలో హైదరాబాద్ని మన రాజధానిగా వాడుకున్నాం. అక్కడ నుంచి మనల్ని పంపించినప్పుడు నారా చంద్రబాబు నాయుడు చాలా ప్రతిష్టకరంగా తీసుకొని మనకు అక్కడికొద్దు, అలాంటి రాజధాని తలదన్నేలాగా మనం అమరావతిని ఏర్పరచుకుందామని ఇక్కడికి కట్టుబట్టలతో వచ్చిన మనము ఈ రోజున మనం అమరావతిని ఐకాన్గా తయారు చేసుకొని ఇక్కడ ఎమ్మెల్సీ బిల్డింగ్లు, ఆ తర్వాత ఇప్పుడు సిఆర్డీఏ బిల్డింగ్ మనం ఓపెన్ చేసుకున్నాం. ఈరోజు మనకు సీడ్ యాక్సెస్ రోడ్డు కూడా చేసుకున్నాము. మన
నారా చంద్రబాబు నాయుడు గారు దృష్టితో మనకి ఈ అమరావతిని చేస్తున్నాడు. ఇక 30 సంవత్సరాల్లో అమరావతిని మన హైదరాబాద్ తల తన్ని అమరావతి నిర్మించబోతున్నాడు. మరి ఇక్కడ ప్రధానంగా చూస్తుంటే ఇంత అభివృద్ధి జరుగుతుందని మీరు చెప్తున్నారు. ఇక ఫ్యూచర్ అనేది ఒక నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని అంటారు. మరి ఇంత జరుగుతుంటే ఇప్పుడు కొత్తగా మావిగాన్ రాజధాని అంటారు. అంటే అమరావతి వద్దు మావిగానే కావాలన్నట్టు కొత్తగా ఒక రాజధాని తెర మీద తీసుకొస్తున్నారు మావిగాన్ అని. దీని గురించి మీరేమంటారు? ఇప్పుడు మనిషి అన్న వాళ్ళు మాట మీద నిలబడ్డారు. ఇది అంటారు చూసా, గుడ్డుకు ఒక దెబ్బ అని. అట్లా జగన్మోహన్ రెడ్డి ఒక స్టాండ్ లేదు. మతిస్థిమితం ఉందో లేదో తెలియట్లేదు. వాళ్ళ పార్టీ నాయకులకు కూడా అలాగే ఉంది. ఎందుకంటే గతంలో మనకి 3 రాజధానులు అన్నాడు. ఓకే, ఈసారి ఇప్పుడు మళ్ళీ మనకి తీసుకొచ్చిన తర్వాత అదే 3 రాజధానుల మీద స్టాండ్లు నిల్చోవాలి కదా తను. మళ్ళీ ఇక్కడ మావిగానే తీసుకొచ్చేసి ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తుంటే దానిలో భాగస్వాములు అయ్యారు వాళ్ళ ఎమ్మెల్యేలు ప్లస్ వాళ్ళకున్న పార్టీ నాయకులంతా కూడా. ఇది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడిని, ఆయన అభివృద్ధిని, లోకేష్ బాబు గారు అభివృద్ధిని, ఇక్కడ మంగళగిరిలో చేస్తున్న అభివృద్ధిని ఇవన్నీ ఓర్చలేని ఈ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న కుట్రాలే కానీ అభివృద్ధిని అడ్డుకోవటం వైసీపీ తరం కాదు. మరి ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే అమరావతి పూర్తి చేస్తాం, మొదటి ఫేజింగ్ పూర్తి అనేది 2029 నాడు పూర్తి చేద్దాం చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. మీరేమంటారు? అసలు ఆ హామీ మీద మీకు నమ్మకం ఉందా? పూర్తి చేయగలరంటారా? ఖచ్చితంగా అండి. ఇప్పుడు దాదాపు ఇప్పుడు మీరు చూస్తున్నారు 40% ఆ రాజధాని మొత్తం కూడా రెడీ అవుతుంది. ఇంకా 60% 29 కల్లా కంప్లీట్ చేస్తారు. అది మాత్రం పక్కాగా మేము ఈ కళ్ళతో చూస్తాం. ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే మరి ఇప్పుడు అమరావతి వ్యతిరేకులకు మీరేం చెప్తారు? ఎంత అభివృద్ధి జరుగుతుంది కదా, ఒక్కొక్కటి ఓపెనింగ్లు అవుతున్నాయి కదా, మీరేం చెప్తారు? వాళ్ళందరికీ అమరావతిని వ్యతిరేకించే వాళ్ళు ఒకరికి మీరేం చెప్తారు? కళ్ళుండి చూడలేని వాళ్ళు, మాటుండి మాట్లాడలేని వాళ్ళకి ఇది ఒక చెప్పు దెబ్బ లాంటిగా మేము భావిస్తున్నాము. మన ముందు ఎంత అభివృద్ధి జరుగుతుంటే రోజుకొక బిల్డింగ్లు, సిఆర్డీ బిల్డింగ్లు ఇవన్నీ కూడా ఓపెనింగ్ చేసుకుంటూ పోతుంటే ఇంకా అవదు అని చెప్పేదానికి వాళ్ళకున్న చెడ్డ అభిప్రాయం ప్రజల్లో తీసుకెళ్లాలని తపనే తప్ప అభివృద్ధి జరుగుతున్న ప్రాంతాన్ని ఏ విధంగా వాళ్ళు చూడాలనేది ఇది వాళ్ళకు ఒక పరాకాష్ఠగా మేము భావిస్తున్నాం. ఫైనల్గా అయితే మీ అభిప్రాయం ఏంటి? అమరావతి అంటే మీరు ఏం చెప్తారు? అమరావతి కళల రాజధాని, ఇది మా రాజధాని. పెనుమాగ ప్రాంతవాసిగా, రాజధాని ప్రాంతవాసిగా నేను ఒకటే కోరుకుంటా ఉన్నాను. రాజధానికి మణిహారం లాంటిది ఈ స్టీల్ బ్రిడ్జి. ఈరోజు సీడ్ యాక్సెస్ రోడ్ ఇక్కడ నుంచి మరి వడ్డమాను వరకు స్ట్రైట్ కట్ అండ్ రైట్గా వెళ్తూ ఉంది. ఈ రోడ్డు రాజధానికి రాబోయే రోజుల్లో ట్రావెలింగ్ కానీ, రవాణా సౌకర్యానికి కానీ, ప్రజలు అటు ఇటు తిరగడానికి కానీ ట్రాఫిక్ సమస్య లేకుండా ప్రజలకి అందుబాటులో బాగా ఉపయోజనకరంగా ఉంటుందని చెప్పేసి తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ స్టీల్ బ్రిడ్జ్ రాకముందు అసలు అమరావతికి వెళ్ళాలంటే ఎలా ఉండేది? అసలు ట్రాఫిక్ సమస్యలు ఎలా ఉండేవి? ముఖ్యంగా ఇదివరకు ఈ బ్రిడ్జి కట్టక ముందు మీరు చూస్తూనే ఉన్నారు, కరకట్ట మీదకి వెళ్ళాలంటే ట్రాఫిక్ సమస్య. మరి ఊళ్ళో ఉండవల్లి సెంటర్ మీదకి వెళ్ళాలంటే ట్రాఫిక్ చాలా ఇబ్బందులు పడుతూ ఉండేవాళ్ళు. ఈ బ్రిడ్జి వేయడం వల్ల రాజధానిలో కనెక్టివిటీ చాలా సులభతరంగా ఉంటుందని చెప్పేసి తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ఇక్కడ అంటే ఈ 2 ఏళ్లలో అమరావతి అభివృద్ధి జరుగుతుందా? అసలు మీ అభిప్రాయం ఏంటి? జరుగుతుంది అనుకుంటున్నారా? ఈ 2 నెలల్లో అభివృద్ధి ఎంత జరిగిందనేది ఈ సీడ్ యాక్సెస్లో కూడా స్లోగా బండేసుకుని 2 వీలర్ కానీ కారు కానీ వేసుకెళ్ళి చూస్తూ ఉంటే ఇక్కడి నుంచి అసెంబ్లీ వరకు కూడా, న్యాయస్థానం వరకు కూడా ప్రతి ఒక్కరికి కూడా కళ్ళకు కట్టినట్టు కనపడతా ఉంటుంది. ఆహ్లాదకరమైన వాతావరణం ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు రాబోయే రోజుల్లో రాజధానికి మరో మణిహారం లాంటిది. మరి ఇప్పుడు చాలామంది కూడా వ్యతిరేకిస్తూ మాట్లాడుతున్నారు కదా, అమరావతిలో అభివృద్ధి ఏమీ జరగడం లేదు, అంత అవినీతి తప్పితే ఏమీ లేదు, అంతా గ్రాఫిక్స్, ఇది ముంపు ప్రాంతం, ఇక్కడ ఏమీ జరగడం లేదని మాట్లాడుతున్నారు కదా. మరి అటువంటి వాళ్ళకి మీరేం చెప్తారు? ఈరోజు ఇంత ఓపెనింగ్, ఇంత అభివృద్ధి, మీరు డైరెక్ట్గా ఓపెనింగ్ అయింది కదా, మీరేం చెప్తారు వాళ్ళకి? అభివృద్ధి జరగలేదు, ఇది అంతా బుస్సు మీద మామూలుగా ఆల్ట్రేషన్ గ్రాఫిక్స్ అన్న వాళ్ళందరికీ మేము ఒకటే చెప్తా ఉన్నాం. రాజధాని వాసిగా మీరు ఎవరైతే గ్రాఫిక్స్ అన్నారో మా ఎమ్మటే వస్తే మిమ్మల్ని దగ్గరుండి జై అమరావతి అని చెప్పేసి రాజధానిలోకి మీరు అడుగు పెట్టాలా. అడుగు పెడితే మేము రాజధానిలో డెవలప్మెంట్ ఎలా జరుగుతుందో మేము నిరూపిస్తాం, మేము చూపిస్తాం. రాజధాని వాసిగా జరగట్లేదు, ఇక్కడేదో అవినీతి జరుగుతుందని మీరు అంటే కనుక మీరు వస్తే దాన్ని నివృత్తి చేయడానికి మేము ఎప్పుడైనా సిద్ధంగా ఉన్నాం. 24 అవర్స్లో రాజధాని వ్యక్తిగా మేము దానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ఇక్కడ కొత్తగా అమరావతిలో ఇన్ని వేల కోట్ల రూపాయల పనులు, వేలాది మంది కార్మికులు పనిచేస్తుంటే, రేయింబగుల్లో కష్టపడి పనిచేస్తుంటే అమరావతి కాదు ఇప్పుడు కొత్తగా మావిగన్ అని మాట్లాడుతున్నారు. దీనికి మీ సమాధానం ఏంటి? అమరావతి ఎంత జరుగుతుంటే కొత్తగా రాజధాని మళ్ళీ మావిగన్ ఎందుకు? మావిగన్ ఎందుకు అంటే రాజధాని పేరు అసలు పలకటమే జగన్మోహన్ రెడ్డికి ఇష్టం లేదు. 3 రాజధానులు 2018లో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారం కోల్పోయినాక 2018 నుంచి రాజధానిని ఎంత నరక యాతన పెట్టారో రాజధాని రైతులకు తెలుసు, రాజధాని రైతు కూలీలకి అందరికీ తెలుసు. ఇది చేసినాక బాబు గారు 2024 అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం
డెవలప్మెంట్ మళ్ళీ కొనసాగుతూ ఉంది. మన వైసీపీ పార్టీకి డిపాజిట్లు కూడా రావు అని చెప్పేసి మావిగననే ఎత్తు అదివరకు కూడా 3 రాజధానులు అనే మాట మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి. మళ్ళీ ఇప్పుడు కూడా మావిగననే మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఇదే కంటెంట్తో వాళ్ళ కనుక వాళ్ళు అసెంబ్లీకి రేపు మేనిఫెస్టోలో పెట్టి ఎలక్షన్కి రమ్మనండి, ఈ 11 సీట్లు కూడా రావని చెప్పేసి మేము తెలియజేసుకుంటా ఉన్నాం. ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే అమరావతి రైతు మీరు అంటున్నారు కాబట్టి గత 5 ఏళ్ళు ఎంత ఇబ్బంది పడ్డారు? అసలు గత 5 ఏళ్ళు అమరావతి ఎలా ఉంది? మీరు ఎన్ని ఇబ్బందులు పడ్డారు? గత 5 ఏళ్ళు అమరావతి రైతులు ఎంత ఇబ్బంది పెట్టారు, ఎంత నరక యాతన పడ్డారంటే డ్రోన్ లేకటేసి మహిళలను కడుపుతో కాళ్ళతో తన్ని కడుపులో రైతులందరినీ జైల్లో వేసి ఆ తప్పుడు కేసులు పెట్టి ఒక ఎస్సీ ఎస్టీల మీదే మళ్ళీ ఎస్సీ ఎస్టీ యాక్ట్ పెట్టిన చరిత్ర ఏదైనా ఉంది అంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీకే చెల్లింది. అది ఈరోజు అమరావతి అభివృద్ధి చూసిన తర్వాత మీ అభిప్రాయం ఏంటి? ఫైనల్గా 2029 నాటికి అమరావతి మొదటి ఫేజింగ్ పూర్తి చేస్తానన్నారు చంద్రబాబు గారు. మీ అభిప్రాయం ఏంటి? పూర్తి అవుద్దా? 2029 నాటికల్లా బాబు గారు మొదటి ఫేజ్ పూర్తి చేసి రాజధానికి ఒక రూపం తీసుకొస్తారు. నెక్స్ట్ 29 కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. మళ్ళా 5 ఏళ్లలో ప్రపంచ దేశంలో మేటిగా మన రాజధాని అమరావతిని నిలపాలని బాబు గారి సంకల్పం. ఆ సంకల్పానికి ఆ 7 కొండల స్వామి ఆశీస్సులు కంపల్సరీగా ఉంటాయి. దానికి తోడు రాజధాని రైతులు అందరి సపోర్టు కూడా మేము ఇస్తామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. ఫైనల్గా మీ అమరావతి అంటే ఏది? మీరు ఎవరికి మద్దతు చేస్తారు? మేము కూటమి ప్రభుత్వానికి, అమరావతి రాజధాని రైతులకి, అమరావతి డెవలప్మెంట్ అథారిటీ సిఆర్డీ వారికి మా మద్దతు గట్టిగా తెలియజేస్తా ఉన్నాం. ప్రధానంగా ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా అమరావతి ముఖద్వారమైన సీడ్ యాక్సెస్ రోడ్డు, దానికి మెయిన్ కనెక్టివిటీగా ఉన్న స్టీల్ బ్రిడ్జ్ ఓపెనింగ్ అయింది, ప్రారంభమైంది. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? చూశారు కదా, మీరేం చెప్తారు సార్? ఈ స్టీల్ బ్రిడ్జ్లో నేను కూడా భాగస్వామినే. ఈ స్టీల్ బ్రిడ్జ్లో 250 టన్నులు నేను తయారు చేశాను. నేను ఒక కాంట్రాక్టర్నే. ఏ విధంగా వాళ్ళ అమరావతి ముఖద్వారంగా ఈ స్టీల్ బ్రిడ్జి, స్టీల్ యాక్సిస్ రోడ్డుకి ముఖద్వారంగా ఈ బ్రిడ్జి ఎంతో సంతోషంగా ఉంది. ఎందుకంటే ఒక రాజధానికి అన్ని అంగులు ఉంటేనే అది రాజధాని అవుతుంది. అంటే ఇంటర్ రింగ్ రోడ్డు, అవుటర్ రింగ్ రోడ్డు, నేషనల్ హైవే కనెక్టెడ్, రైల్ కనెక్టివిటీ, ఎయిర్ కనెక్టివిటీ, ఇవన్నీ రోడ్డు కనెక్టివిటీ ఉంటేనే రాజధాని. దేవతలు పాలించిన రాజధాని అమరావతి. ఈ రాజధానికి ఒక మణిహారం లాంటిది ఈ స్టీల్ బ్రిడ్జ్ తెలియజేస్తుంది. అంటే ఇంతవరకు కూడా అమరావతికి వెళ్ళి వచ్చే వాళ్ళందరికీ కూడా ట్రాఫిక్ సమస్యలు అనేవి ఉన్నాయి. మరి ఈ స్టీల్ బ్రిడ్జ్ ఓపెనింగ్ ద్వారా, ఈ స్పీడ్ యాక్సెస్ రోడ్ ఓపెనింగ్ ద్వారా ఆ ట్రాఫిక్ సమస్యలు తగ్గుతాయంటారా? మనుషుల్లో బాల్యము, యవ్వనము, వృద్ధాప్యం ఎట్లా ఉంటుందో మనం స్టార్ట్ చేసుకుంది 2 సంవత్సరాలు అయింది స్టార్ట్ చేసుకుంటాం. ఇవాళ ఈ ఒక్కొక్కటి చిన్నగా అమరావతికి అన్ని కనెక్టెడ్ అవుతున్నాయి. ఎంతో సంతోషంగా ఉందంటున్నారు జనాలు కూడా. ఎంతో అభివృద్ధికి ఇది సుగమం అని కూడా తెలియజేస్తారు. ప్రధానంగా చూసుకుంటే అమరావతిలో అభివృద్ధి ఎలా ఉంది? అసలు ఈ 2 ఏళ్ళ అంటే ఏం జరిగిందంటారు? అమరావతి అభివృద్ధి అనేది బాగా జరుగుతుంది. ఇంతకుముందు ఎన్నో అధిరోహించి ఎన్నో అడవిలాగా తయారు చేశాడు గత ప్రభుత్వం. ఎందుకంటే ప్రభుత్వం వచ్చే వరకు నేను అమరావతి మద్దతు ఇస్తాను, 40,000 ఎకరాలు అమరావతికి కావాలి, ఆంధ్రప్రదేశ్ని అసెంబ్లీలో చెప్పి నేను కూడా ఇల్లు పక్కన నాయకుడు అధికారం రాగానే 3 ముక్కలు ఆటాడి సర్వనాశనం చేశాడు, అడవిలాగా తయారు చేశాడు. అవన్నీ క్లియర్ చేసుకోవడానికి ప్రభుత్వానికి సంవత్సర కాలం పట్టింది. ఈ 1 సంవత్సరం గడిచిన తర్వాత ఇంకో సంవత్సరంలో పనులన్నీ పట్టాలు ఎక్కించారు. పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. బాబు గారు అన్నట్టు 28కి మోడీ గారు ఓపెన్ చేస్తారు, ప్రారంభోత్సవం చేస్తారు అనేది దానికి ఎటువంటి సందేహం లేదు. మరి 2029 నాటికి అమరావతిని మొదటి ఫేజింగ్ అంతా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తాము, అసలు అమరావతి రూపురేఖలు అంటే ఏంటో తెలియపరుస్తామని అంటున్నారు. అసలు సాధ్యమేనా? అంటే ఇప్పటికే కూడా చాలా డిలే అయింది ప్రాజెక్ట్ వరకు కూడా. మీరేం చెప్తారు? అసలు చంద్రబాబు నాయుడు గారు ఈ విషయంలో టార్గెట్ వర్క్ చేయించగలరంటారా? గ్యారంటీగా చేయించగలరు. ఎందుకంటే నేను కూడా కాంట్రాక్టర్ని, ఇక్కడ నేను చేస్తున్నాను, ఆ పనులు చూస్తున్నాను, జరుగుతున్నాయి. 20 ఆయన టార్గెట్ ఉంటే ఆయన జీవితం 2 తెలుగు రాష్ట్రాలు చంద్రబాబు నాయుడు గారిని భగవంతుడు పంపించిన భూమి మీద భగవంతుడు చంద్రబాబు నాయుడు. భగవంతుడు మనకు వరంగా ఇచ్చాడు చంద్రబాబు నాయుడిని తెలుగు రాష్ట్ర ప్రజలకి. హైదరాబాద్ని ఏ విధంగా, తెలంగాణని ఏ విధంగా అభివృద్ధి చేశాడు, అదేవిధంగా అమరావతిని కూడా అభివృద్ధి చేయడానికి ఆయన సంకల్పం తీసుకున్నాడు. అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు 27కి పూర్తి చేస్తున్నాడు. అమరావతి 28 టార్గెట్ పెట్టుకున్నాడు. అది సుసంపన్నంగా అమరావతి తయారవుతుంది. మరి ఇక్కడ అమరావతిలో ఎంత అభివృద్ధి జరుగుతుందని అంటున్నారు, ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అంటారు. ఇంత జరుగుతుంటే కొత్త మావిగన్ రాజధాని అని మాట్లాడుతున్నారు. మీ అభిప్రాయం ఏంటి? అమరావతి ఇంత అభివృద్ధి జరుగుతుంటే మావిగన్ ఎందుకు అంటారు? మధ్యలేని మాటలు మాట్లాడు. అది మావిగని కాదు, మంటాడా, ఉయ్యూరు, గంగూరు మాట్లాడే మాట. అంతేకాదు మావిగన్ ఏంటో ఇదేంటో అతనికి
మైండ్ కొద్దిగా స్క్రూ లూజ్ అని తెలుసు. దాన్ని బట్టి ఏం మాట్లాడుతున్నాడో ఏదో ప్రభుత్వంలో 5 సంవత్సరాల్లో అతను చేసింది చెప్పుకోవడానికి ఏమీ లేదు. శంకుస్థాపన లేదు, ప్రారంభోత్సవం లేదు. ఏదో ఒకటి వాగుతూ ఉండి వార్తల్లో ఉండాలనే ఉద్దేశంతో వాగుతున్నాడు. అంతే తప్ప దాంట్లో విలువలు ఏమీ లేవు. ఏదైనా రాజకీయ నాయకుడు రేపు వస్తానని అనుకోవడం మాట్లాడాలి. ప్రభుత్వం చేస్తున్న అతను ఒక విధంగా మాట్లాడాలి, ఆ విధంగా మాట్లాడాలి. కానీ పిచ్చాడిలాగా మాట్లాడితే అది పద్ధతి కాదు. మరి నేను అధికారంలోకి వచ్చిన తర్వాత మావిగారిని అధికారంలోకి తీసుకొస్తాను, ఇప్పుడు మావిగారిని రాజధాని చేస్తాను, అమరావతిని క్యాన్సిల్ చేస్తానని మాట్లాడుతున్నారు కదా, మీరేమంటారు మరి? అది అతని అధికారం వచ్చేది లేదు, తెచ్చేది లేదు. జీవితంలో మేము అతను చూడలేము. ఎందుకంటే 151 సీట్లు వచ్చినాడు. చరిత్రలో ఎవరికి సీట్లు రాలా. ఎందుకంటే ప్రజలు ఎంత ఆవేశంతో ఉన్నారో, ఎంత ఆవేశంతో అతను భూమిలో 100 అడుగులు పాతి పెట్టారో మీరే అర్థం చేసుకోండి. అమరావతి అభివృద్ధి మీరు చూశారు, స్వయంగా స్టీల్ బ్రిడ్జ్ మీద నడిచారు, సీడ్ యాక్సెస్ రోడ్ కూడా చూశారు కదా, మీ అభిప్రాయం ఏంటి అమరావతి అభివృద్ధి అని అంటే మీరైతే ఏం చెప్తారు అమరావతి గురించి? అమరావతి అభివృద్ధికి అన్ని ప్రజావర్గాలు సపోర్ట్ చేస్తున్నాయి, మద్దతు తెలియజేస్తున్నాయి. అక్కడ అభివృద్ధి జరుగుతుంది. రేపు తరానికి అమరావతి అనేది ఒక ప్రపంచ రాజధానిగా అమరావతి నెంబర్ 1 ఉండాలని ఆయన ఒక సంకల్పం తీసుకున్నాడు. ఆ సంకల్పం ఆ భగవంతుడు వెంకటేశ్వర స్వామి పుణ్యం వల్ల అది పూర్తవుతుందని కూడా మేము ఆశిస్తున్నాం. ప్రజలు సుఖశాంతితో ఉంటారని మేము కోరుకుంటున్నాం. మీ అభిప్రాయం ఏంటంటే ఇది ఓపెనింగ్ అవ్వడం, ఈ రోడ్డు అభివృద్ధి చేయడం మీద? చాలా అభివృద్ధి చేస్తున్నారు, మంచి పనే చేస్తున్నాడు. చంద్రబాబు చేయాలి, ఇంకెవడు చేయలేడు. ఇక ఎలా ఉందంటారు రోడ్డు కానీ బ్రిడ్జ్ కానీ అభివృద్ధి ఎలా ఉంది? బాగుంది, బాగానే ఉంది. ఇంకెళ్ళలేదుగా, బాగానే ఉంటుంది. చంద్రబాబు వర్కర్, మంచి వర్కరు. ఏ పని చేయాలని ఆయనే చేస్తాడు, ఇంకెవరి వల్ల కాదు. మరి ఇక్కడ అమరావతి 2 ఏళ్లలో అసలు ఏం అభివృద్ధి జరిగిందంటారు ఈ మధ్యకాలంలో? అంటే అసలు ఏమైనా పనులు జరుగుతున్నాయా? చాలా వరకు కూడా అమరావతిని వ్యతిరేకిస్తున్నారు. అంటే ఏంటమే కానీ మేము ఎలా చూడలేదు అయ్యా, చూడలే. బాగా జరిగింది అంటున్నారు. అంటే మరి చంద్రబాబు గారు అమరావతిని పూర్తి చేస్తాము 29 నాటికి మొదటి ఫేజింగ్ కంప్లీట్ చేస్తామన్నారు. ఆయన మాట మీద మీకు నమ్మకం ఉందా? నమ్మకం ఉంది, చేస్తారని నమ్మకం ఉంది. అవును. ఎలా అనిపిస్తుంది మరి అమరావతి ఈరోజు అభివృద్ధి పరుగులు పెడుతుంటే? బాగా చేస్తున్నాడు అనిపిస్తుందా? సరే సరే. మీ రాజధాని ఏదంటే మీరే చెప్తారు సార్? అమరావతి చెప్తాం, ఇంకేం చెప్తాం. మరి కొత్తగా మావిగాని అంటున్నారు కదా. వాడి దేవస్థానం వాడికి ఏం తెలియదు, రాజకీయం ఏం తెలియదు వాడికి. జగన్కి ఏం తెలియదు. మరి తెలియకుండా మరి ఎందుకు రాజధాని మారుస్తాను, కొత్తగా మావిగాని పెడతాను, మాకు అమరావతి మైండ్ పని చేయక. మరి మీ రాజధాని అయితే ఏది? మీరైతే ఎవరికి మద్దతు ఇస్తారు? అమరావతికే మద్దతు ఇస్తాం. చంద్రబాబు నెంబర్ 1. ఆయన గతంలో చేసినప్పుడు ఈ రోడ్డు ఆగిపోయింది. ఇప్పుడు చాలా స్పీడ్గా చేశాడు ఆయన. ఈ రోడ్డు వరకు పర్వాలేదు, మిగతా కూడా డెవలప్ చేయాలి ఆయన. అంటే అమరావతి అభివృద్ధి జరుగుతుందంటారు, ఈ 2 ఏళ్ళలో పరుగులు పెట్టిందంటారా? అండ్ 50% అయితే జరుగుతుంది. అంటే అమరావతి మీద మీ అభిప్రాయం ఏంటి అసలు? మీరేమంటారు? అభివృద్ధి ఎలా ఉంది అసలు? అమరావతి రాజధాని గురించి మీరు ఏం చెప్తారు? రాజధానిగా అమరావతి సూటబుల్ చేయాలండి. ఇంకా ఈ ప్రాంతాన్ని కనెక్టివిటీ అన్నిటికీ లేదు. ఇప్పుడు విజయవాడ కనెక్టివిటీ వచ్చింది, ఇప్పుడు డెవలప్ అవుద్దామో చూడాలి. లోపల సిటీ యాక్సెస్ రోడ్ అయితే చాలా బాగా వేసాడు ఆయన. సెక్రటరీ కూడా బాగానే కట్టాడు. డెవలప్మెంట్స్ అనేవి ఒకటి తెస్తాడు. అంటే మీకు గతం కంటే కూడా ఇప్పుడు అమరావతిలో మీకు కొత్తగా ఏమైనా కనబడుతుందా అభివృద్ధి జరుగుతున్నట్టు? కొంచెం వరకు కనబడుతుంది, పూర్తిగా కనబడుతుందని చెప్పలేము. మరి ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే మరి ఇంత జరుగుతుంటే కొత్తగా మళ్ళీ మావిగాని రాజధాని అంటున్నారు కదా, దానికి మీరేమంటారు? అది జగన్ గారి అభిప్రాయం అవ్వడానికి అది కూడా సూటబుల్గానే ఉంది. కానీ ఒకసారి అమరావతి ప్రకటించి అన్ని ఏర్పాట్లు చేశాక దాన్ని ఫాలో అవ్వడం అనేది ఉత్తమమని నా అభిప్రాయం. అంటే ఇంత వేలాది మంది కార్యకర్తలు వేలాది కోట్ల రూపాయలు పెట్టి అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు 24 hours జరుగుతున్నాయని చెప్తున్నది ప్రభుత్వం. మరి ఎంత జరుగుతుంటే కొత్తగా మళ్ళీ వేరే రాజధాని అని చెప్పి 14 ఏళ్ల తర్వాత మళ్ళీ మార్పు ఎందుకంటారు? కాబట్టి సీఎంల వ్యక్తిగత అభిప్రాయం. ఆయనకి చంద్రబాబు నాయుడు గారికి అమరావతి ఇష్టం, జగన్ గారికి మావిగాని ఇష్టం. ఎవరి కాలిక్యులేషన్స్ వాళ్ళకి ఉంటాయి, వాళ్ళ కాలిక్యులేషన్ ప్రకారం వెళ్తారు. దీని మీద మనం జడ్జి చేయలేమండి. అంటే మీ వ్యక్తిగత అభిప్రాయం అండి, మీది ఉండవల్లి ప్రాంతం కదా, గతంలో కంటే కూడా ఇప్పుడు ఉండవల్లిలో కొత్తగా మీరు ఏం చెప్తున్నారు? ఎలా ఉంది అభివృద్ధి? ప్రస్తుత పరిస్థితులు అభివృద్ధి ఎలా ఉందంటారు ఉండవల్లి అయితే? అండి ఉండవల్లిలో దేనికి పర్మిషన్స్ లేవు, హౌసులు కట్టుకోవడానికి కానీ దేనికి కానీ. ఈ బ్రిడ్జ్ వచ్చింది, కొంచెం వెలుగు వచ్చింది, అంతవరకే. ఇంకా కొత్త డెవలప్మెంట్స్ అంటే ఏమీ లేవు. మరి 2029 నాటికి మొదటి ఫేజింగ్ కంప్లీట్ చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అమరావతి పూర్తి చేస్తాం ఉన్నారు. మొదటి ఫేజింగ్ ఏంటి జరుగుతుంటారా? ఆయన మాట మీద మీకు నమ్మకం ఉందంటారా? జరగచ్చు. ఎందుకంటే చంద్రబాబు మీద కొంచెం నమ్మకం ఉంది మాకు, పవన్ కళ్యాణ్ గారి మీద ఎక్కువ ఉంది. ఎందుకంటారు? అంటే ఎక్కువ జెన్యూన్గా ఆయన కనపడుతున్నారు మాకు.
మేము సపోర్ట్ చేసామంటే పవన్ కళ్యాణ్ గారి వల్లే ఇక్కడ సపోర్ట్ చేసాం మేము కూడా టీడీపీకి. మీ అభిప్రాయం ఏంటి ఫైనల్గా? మీ రాజధాని అంటే ఏది, మీ మద్దతు ఎవరికి? మా మద్దతు ఈ డెవలప్మెంట్ అన్నీ చూసిన తర్వాత కూటమికే ఉండొచ్చు. అది అంటే మీ రాజధాని ఏదంటే ఎవరిని రాజధాని అమరావతి అయినా మావిగరైనా ఒకటే ప్లేసెస్ ఇవన్నీ కూడా. పేర్లు మార్పు, వైవిధ్యాలు ఎక్కువ చూపిస్తున్నారు వాళ్ళకి, మనల్ని భూతాదులో పెట్టి. ఏం కాదు, రెండు ఒకటే అండి. ఆ రెండు కాలిక్యులేషన్స్ ఒకటే లెక్కేసుకుంటే. ఈయన చేస్తున్నాడో ఆయన చేస్తున్నాడో ఒకటే ప్లేస్ పెట్టారు. అది వైజాగ్ మార్చుంటే మొత్తం డిఫరెంట్ అయి ఉండేది. అది కాదు కాబట్టి మావిగానైనా అమరావతి అయినా ఒకటే. మనకు వేరే పేర్లు పెట్టి కన్ఫ్యూజన్ చేయడం అంతే.